అవును పద్మ, ఆ వాసు నిన్ను నుంచి పారిపోయినప్పుడు సారీ పాపం తప్పిపోయినప్పుడు అతని దగ్గర నీకు సంబంధించిన ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నా 7 వారాల నగలు తన దగ్గరే ఉన్నాయి. అనుకున్నాను. పాపం వాటిని మొయ్యలేక ఎన్ని అవస్థలు పడుతున్నాడో ఏమో. పాపం నా కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నాడో ఏమో. అవును పాపం. ఇంకటి పాపం, వాడు నీకు హాతి చేసి నీ 7 వారాల నగలతో ఎప్పుడో ఉడాయించేస్తుంటాడు. ఆయన అలాంటి వెళ్తూ ఇదిగో వాసు గురించి ఇంకొక మాట అన్నావంటే. వాసు నిప్పు నిప్పు తెలుసా? తెలియదు. నన్ను ఒక్కసారి మన పెళ్లి రోజు వస్తుంది కదా, కొత్త బట్టలు తీసుకుందాం అనుకుంటున్నాను. నీకు చీర తీసుకోనా చూడిదార తీసుకోనా? నాదేముందండి, అంతా మీ ఇష్టమే. మీకు ఉతకడానికి ఏది కంఫర్ట్ అయితే అదే తీసుకోండి. మేడం గారు, నేను గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? అక్కడ పెద్ద స్తంభం కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. ఈ బండితో వెళ్ళి ఆ స్తంభాన్ని గట్టిగా గుద్దావనుకో, ఏమండి, మీ ఉద్దేశంలో లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా? కాకరకాయను ఫ్రై చేసిన, కాకరకాయను పులుసు పెట్టిన చేదు మాత్రం పోదు కదనే. పెళ్లి కూడా అంతే. నన్ను కొట్టి చాలా తప్పు చేశావు నువ్వు. జన్మ నీ మొహం చూడను, నీ ఇంటికి రాను. నేను అప్పటికి వెళ్తున్నా. అరే, అప్పుడే శాలరీ వచ్చేసింది ఏంటి? అవును, మీ అమ్మ మీ నాన్న ఊరి నుంచి వస్తున్నారన్నావు కదా, వాళ్ళకి వంట చేస్తానా? మర్యాదగా చెప్తున్నా, నేను 10 అంకెలు లెక్క పెట్టేలాగా మాట్లాడలేదనుకో, బట్టలు సర్దుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతా. 1 2 3 4 5 6 7 8 9. తొందరగా 10 కూడా లెక్కెట్టి బట్టలు సర్దుకుని పుట్టిండి పో. ఎందుకు మాట్లాడేశారు కదా. ఏమండి, గత జన్మలో ఎన్నో నోములు పూజలు చేసుంటానండి. అందుకే దేవుడు నాకు మంచి బట్టను ప్రసాదించాడండి. మరి నేను కూడా ఎన్నో కొన్ని పూజలు చేసుంటాను కదా, మరి దేవుడు నన్ను ఎందుకు కరుణించలేదంటావు? అవును కదా. బాయ్ బాయ్, టాటా. ఏమండి, మీ పింక్ షర్టు ఇస్త్రీ చేస్తుంటే కాలిపోయిందండి. ఏం గత్తి, అసలు ఇంకో అంగి ఉన్నది, అది వేసుకుంటా తీయి. నాకు గుర్తుందండి, అందుకే అందులో ముక్క తీసి కాలిపోయిన చోట అతికేసానండి. ఏమండి, ఒక 10,000 ఉంటే ఇస్తారా? 10,000 దేనికి? మన ఫంక్షన్ వస్తుంది కదా, పార్లర్కి వెళ్ళాలి కదా. మన ఇంటికి పెయింట్ వేస్తే కూడా అంత ఖర్చు కాలే కదనే. బుజ్జి, కొంచెం ఫోన్ చూడు. హలో మేడం, సార్ లేడా మేడం? సార్ కొంచెం బిజీగా ఉన్నారు, చెప్పండి. మేడం, సార్ పిఎని మాట్లాడుతున్నా. కూరగాయలు కోసేటప్పుడు వేలు దిగింది, ఈరోజు ఆఫీస్కి రాడంట అని చెప్పండి మేడం. ఎంత తెలియలేదయ్యా నీకు? కూరలు కట్ చేస్తూ టైలు దంపుకున్నావా? మీ సార్ 6 సంవత్సరాల నుంచి కోస్తాడు, ఏం కాలేదు. ఏమైందండి అలా ఉన్నారు? మా ఫ్రెండ్ ఒకడు కోమాలోకి వెళ్ళాడు, అది తెలిసి ఇంకో ఫ్రెండ్ డిప్రెషన్ లోకి వెళ్ళాడు. బాధపడకండి, జీతం అందాక మీరు కూడా వెళ్ళండి. హలో, అంబులెన్స్ సర్వీసా? ఏం జరిగిందమ్మా? నేను ఛాయ్ తాగుతుంటే ఛాయ్ గిలాస జారి నా చీర మీద ఛాయ్ పడ్డది. చీర మీద ఛాయ్ పడితేనే అంబులెన్స్ కావన్నా మేడం? ఏమన్నా పనున్నదా మేడం? అది కాదయ్యా, దాన్ని చూసి నా భర్త నవ్విండు. అర్థమైంది మేడం, 5 నిమిషాల్లో అర్జెంట్ గా నీ ఇంటి ముందట ఉంటా. అమ్మాయి అంటే అంత ఇష్టమా నీకు? ఇష్టం ఏంటండి, ప్రాణం. గుండెకాయ తీసిమ్మన్నాను అనుకోండి, మనం బొండలోంచి కొబ్బరికాయ తీసిచ్చాను చూడండి, ఆ లెక్కను తీసిచ్చేస్తాను. వస్తానండి. అవద్దమ్మా, ఇద్దరు షాంపులు ఒకటి, నా జుట్టు కూడా ఉంది, నీ జుట్టు కొంచెం ఉంది. ఎందుక నువ్వు నా తోడుకొని చేస్తున్నందుకు నాకు ఈ గది పట్టింది. దుక్కుంటే అయిపోయాయి కదా, అనవసరంగా తిట్టించుకుంటున్నా. హలో డార్లింగ్, ఈ రోజు డిన్నర్ ఏంటి? ఒక చెంచాడు విషం. ఓకే చిట్టి, నేను రావడం కొంచెం లేట్ అవుద్ది, నువ్వు తాగి పడుకో. క్యాసెట్ లో పాడింది తను కాదు, నేను. ఒరిజినల్ పాటలన్నీ నేనే పాడాను. అబద్ధమైతే ఇప్పుడు పాడు. నువ్వు వస్తావని నేను ఓరబ్బయ్యా సిల్కు చీర కట్టు
నేను పాడతాను. పాట విని మీరే డిసైడ్ చేయండి. నువ్వు వస్తావని నేను ఓ రబయ చిలుక చీర కట్టుకుంటేనే, ఓ రబయ చిలుక చీర కట్టుకుంటేనే, ఓ రబయ. గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు? గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారంటే చెప్పు. నాకు తెలీదు.